వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే 72 మందితో క్యాబినెట్, 30 మంది క్యాబినెట్ల మంత్రులు, 41 మంది సహాయ హోదా, కొలువుదీరిన మోదీ సర్కార్. మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణం. ప్రతి 4 ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్. మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3. స్మృతి ఇరానీ, అనురాగ్ సహా గత ప్రభుత్వంలో 37 మందికి మంత్రులు ఈసారి దక్కని అవకాశం. క్యాబినెట్ భర్తీలో కూటమి పార్టీలకు ప్రాధాన్యం. గతంలో ఒక్కరు లేరు, ఈసారి 5గురికి ఛాన్స్. మోదీకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీష్ రావు. ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపరు. సామాన్యంగా గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమంకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు అనేది రాలేదని చెప్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించిన ప్రశ్నలే వైనం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలపై 2 ప్రశ్నలు. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ 1 ఫిలిమ్స్. నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం. జేఈ అడ్వాన్స్లో తెలంగాణ జయకేతనం. టాప్ 1 ర్యాంక్లో 3 కైవతం. సందేశ్, కుశాల్ కుమార్, స్వదేశ్. మాకిచ్చిన మాట నెరవేర్చండి. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్. 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని, పెన్షన్లు, హెల్త్ కార్డులు అమలు చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సర్కారుకు తెలంగాణ ఉద్యమకారులు విన్నతి. పలు జిల్లాలో ప్రత్యేక సమావేశాలు. జమ్మూలో ఉగ్రదాడి. ఒకవైపు ప్రధానమంత్రి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగానే ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఒక దాడి జరిగింది. ఈ క్రమంలో 9 మంది మృతి చెందగా 32 మందికి గాయాలు జరిగాయి. టూరిస్టు బస్సులపై టెర్రరిస్టుల కాల్పులు. పొదిలో మాటన దొక్కని ఘాతకం. తప్పించుకోబోయి లోయలో పడిన బస్సు, 9 మంది మృత్యు, 33 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేశారు. కొంతమంది భక్తులుగా ప్రయాణిస్తుండగా ఓ బస్సు దాడికి తెగబడి ఆదివారం అక్కడ ఆ పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరిన ఆ బస్సు కాల్పులో జరిపారు. దీంతో బస్సు అదుపులో తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయంగా 33 మంది గాయాలు అయ్యాయి. సామాన్యంగా 72 మందితో క్యాబినెట్ మినిస్ట్రీ అనేది ఉంటుంది. ఈ 72 క్యాబినెట్ మినిస్ట్రీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రానికి ఎంత వచ్చినాయని. మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్కి అత్యంత ప్రాధాన్యం లభించింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి 80 ఎంపీ సీట్లు ఉంటాయి. దాంట్లో మనకు ఎక్కువ ప్రాధాన్యం అనేది దానికి ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఆ తర్వాత బీహార్ నుంచి కూడా మనకు చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ గారి నుంచి ఎంపీ సీట్లు రావడంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా 8 మినిస్ట్రీ పదవులు అనేది ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి 5 చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 4 చొప్పున, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 చొప్పున, పశ్చిమ బంగాల్, హర్యానా, తెలంగాణ, అస్సాం, జార్ఖండ్ నుంచి 2 చొప్పున దక్కించుకున్నారు. పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ 6, అరుణాచల్ ప్రదేశ్, గోవా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రి పదవులు అందుకున్నారు. ఆర్ఆర్ఆర్కి రుణబంధం. భూసేకరణకు తప్పని రుణ సేకరణ. రైతులకు పరిహారం చెల్లించక టెండర్ల అవకాశం. అప్పుల కోసం ప్రభుత్వ తంటాలు. రీజనల్ రింగ్ రోడ్ ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే రుణ సహాయాన్ని ఆధారపడి ఉందా? భూసేకరణ అయ్యే ఖర్చులో సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదించాల్సి వస్తుంది. మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సుమారు 10,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. దీంట్లో ఉత్తర భాగం 158 కిలోమీటర్లు, సుమారు 4,600 ఎకరాలు. దక్షిణ భాగం 189 కిలోమీటర్లు, సుమారు 5,400 ఎకరాలు భూసేకరణ. అదేవిధంగా భూసేకరణకు మొత్తం 5,000 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సామాన్యంగా కూడా తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 10,000 ఎకరాల భూసేకరణ మనకు కావాలి. దీంట్లో చూసుకున్నట్లయితే సగం అంటే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకోవాలి, సగం సెంట్రల్ ప్రభుత్వం పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన భూసేకరణ విషయంలో కొన్ని బ్యాంకులు, కొన్ని ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూలు అనేవి రాబోతున్నది. సుమారు 5,400 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భూసేకరణ విషయంలో కొన్ని మార్పులు అనేవి జరిగాయి.